మనందరికీ తెలుసు కరోనా వైరస్ దృష్ట్యా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ప్రిలిమ్స్ ఎగ్జామ్ సివిల్స్కి ఫారెస్ట్ సర్వీస్కి కలిపి నిర్వహిస్తారు. అది మే 31 జరగాల్సింది అక్టోబర్ 4కి పోస్ట్పోన్ అయింది. అయితే ఈరోజు యూపీఎస్సీ ఇంకొక నోటీస్ ఇచ్చింది. ఎవరైనా వాళ్ళ సెంటర్ మార్చుకోవాలనుకుంటే మనందరం మన ప్రిలిమ్స్ అప్లికేషన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎక్కడ రాద్దాం అనుకుంటున్నాం, మెయిన్స్ ఎగ్జామ్ ఎక్కడ రాద్దాం అనుకుంటున్నాం అని సెంటర్ పెట్టుకుంటాం కదా, దాన్ని మార్చుకునే వెసులుబాటు ఇస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మనం హైదరాబాద్లో ఉండి పరీక్షకి ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి, లేదా ఢిల్లీలో ఉండి పరీక్షకి ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి, సడన్గా మనం కరోనా వైరస్తో ఇక్కడ ఎక్కువ అవుతుందని చెప్పి ఊర్లోకి వెళ్ళిపోతాం. మన దగ్గరలో ఉన్న విజయవాడ కానీ, తిరుపతి కానీ, విశాఖపట్నం కానీ, ఇట్లా వరంగల్ కానీ, ఇలాంటి ప్రాంతాల్లో ప్రిలిమ్స్ రాసే అవకాశం కూడా మనకు ఉంది. కానీ మనం జనరల్గా ఢిల్లీలోనో హైదరాబాద్లోనో రాస్తాం. కానీ ఇప్పుడు మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ వేరే సెంటర్స్లో ఇప్పుడు మార్చుకునే అవకాశం అనమాట. వీ కెన్ చేంజ్ ఇట్. అయితే అందరూ ఒకటేసారి ఒకటే సెంటర్ ఎక్కువ అడగొచ్చు కూడా. కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ మీద ఎవరైతే ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్మెంట్ బేసిస్ మీద ఇస్తున్నారంట. ఆ కెపాసిటీ వరకు ఉంచి తర్వాత ఫ్రీజ్ చేసేస్తారంట. ఆపేస్తారంట. ఈ 2 డేట్స్లో ఈ విండోస్ ఓపెన్ చేస్తారు. జూలై 7 నుంచి 13 వరకు, తర్వాత జూలై 20 నుంచి 24 వరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో మనకు ఒక విండో ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసుకుంటే మనం మన సెంటర్ని మార్చుకోవచ్చు. ఎంతవరకు అంటే ఆ సెంటర్ కెపాసిటీ పూర్తయ్యేంత వరకు. ఎంత తొందరగా మనం అది ఫిల్అప్ చేసుకుంటే అంత మంచిది మార్చుకోవాలనుకుంటే. ప్రతిరోజు ఆ డేట్స్లో అంటే 7th to 13th జూలై, 20th to 24th జూలై ఆ డేట్స్లో సాయంత్రం 6 గంటలకు ఆ విండో క్లోజ్ అయిపోద్దంట. తర్వాత మన యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనం పెట్టిన అప్లికేషన్ మనం విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా ఉంది. ఆగస్ట్ 1వ తారీఖు నుంచి ఆగస్ట్ 8వ తారీఖు వరకు మనం పెట్టిన అప్లికేషన్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఒకసారి విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ నేను రాయాలనుకుంటున్నానంటే కుదరదు. ఈ సంవత్సరం అప్లికేషన్ని మనం విత్డ్రా చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆగస్ట్ 1వ తారీఖు నుంచి ఆగస్ట్ 8వ తారీఖు వరకు. ఒకసారి మన అప్లికేషన్ని మన క్యాండిడేట్ని విత్డ్రా చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఎగ్జామ్ రాయాలనుకుంటే కుదరదు. దాంతోపాటు చాలామంది విద్యార్థుల డౌట్ ఏంటంటే అప్లై చేసేస్తే అటెంప్ట్ కౌంట్ అవుద్దా అని. కేవలం అప్లై చేసినంత మాత్రాన అటెంప్ట్ కౌంట్ అవ్వదు. ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్ళి 2 పేపర్లో ఏ పేపర్ రాసినా అటెంప్ట్ కౌంట్ అవుద్ది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోతే మనం ఆ పేపర్ ఫిల్అప్ చేస్తే మన అటెంప్ట్ కౌంట్ అయిపోద్ది. కేవలం ఇంతవరకు యూపీఎస్సీ అంటే ఈ రోజు వరకు యూపీఎస్సీ అటెంప్ట్ చేయకుండా కేవలం అప్లై చేస్తేనే మనకి అటెంప్ట్ కౌంట్ అవుద్దని ఎక్కడా రాసలేదు. యూపీఎస్సీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో కూడా అది ఉంటుంది అనమాట. సో ఎవరైతే విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారో ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 8 వరకు, ఎవరైతే సెంటర్స్ మార్చుతాం అనుకుంటున్నారో దానిలో 2 విండోస్ ఇచ్చింది యూపీఎస్సీ. కానీ ఎవరు ముందెళ్తే వాళ్ళకే. ఒకవేళ కనుక కెపాసిటీ నిండిపోయింది అనుకోండి సెంటర్ మార్చుకోవడానికి ఉండదు.